కర్ణాటకలో పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా చేసిన ప్రయత్నం అనుకోకుండా విఫలమై పిల్లలు బతికిపోయారు. కర్ణాటకలోని ధారవాడ స్కూల్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. స్కూలుకొచ్చినటువంటి ఓ దుండగుడు పిల్లల్ని ఎత్తుకుపోవడం చర్చనీయాంశమైంది. అనుకోని విధంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ పిల్లలు కిడ్నాపర్ బారి నుంచి బయటపడ్డారు. ఎలా జరిగిందంటే ధారవాడలోని కమలాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి క్లాస్ రూమ్‌కి రాలేదు. స్కూల్ యాజమాన్యం సిబ్బంది ఎంత వెతికినా కనిపించకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులని ఆరా తీశారు. పిల్లలు వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళలేదని తెలియడంతో స్థానికంగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్‌లు చూస్తే దాంట్లో వాళ్ళు కిడ్నాప్‌కి గురయ్యారన్నటువంటి విషయం గుర తేలింది. లంచ్ బ్రేక్ సమయంలో వ్యక్తి స్కూల్ ప్రాంగణంలోకి వచ్చి పిల్లలతో మాట్లాడినట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ తర్వాత పిల్లలిద్దరిని బైక్ మీద ఎక్కించుకుని ఆ వ్యక్తి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. అయితే దీంతో స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అదే టైంలో ఆ పిల్లల్ని తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలి ప్రాంతంలో ఆ బైక్‌కి ప్రమాదం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆరాధిస్తే అతను పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. ధారవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు అక్కడికి చేరుకుని పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని కరీం అనే మేస్త్రిగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి ఘటన మీద పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కిడ్నాప్ వెనకాల పిల్లల అక్రమ రవాణా ముఠా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్లో ఒకరికి నిందితుడు తెలుసని, జాతర చూపిస్తానని ఆశపెట్టి అతను వెంట తీసుకెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు.